నిర్గమకాండం ముఖ్యాంశాలు. నిర్గమకాండానికి గ్రీకు పదము ఎక్సోడస్. దీని అర్థము బయటికి వెళ్ళే మార్గము లేదా నిర్గమనం. దీనికి హిబ్రూ పేరు షమోత్, అంటే పేర్లు అని అర్థం. ఇశ్రాయేలు కుమారుల పేరుతో ఈ పుస్తకం మొదలవుతుంది. నిర్గమకాండం బైబిల్లోని రెండవ పుస్తకము. ఇది తోరాలో ఒక భాగం. ఇందులో 40 అధ్యాయాలున్నాయి. 40 అనే సంఖ్య పదే పదే కనిపిస్తుంది. అరణ్యంలో మోషే 40 సంవత్సరాలు, సినాయి పర్వతం మీద మోషే 40 రోజులు లాంటి విషయాలు. మోషే పేరు బైబిల్లో 700 సార్లకు పైగా ప్రస్తావన ఉంది. పాత నిబంధనలో ఎక్కువసార్లు కనబడే పేరు మోషే. అతని పేరు ఐగుప్తు పేరుకు అర్థము కుమారుడు. ఫరో రాజభవనంలో పెరిగిన హిబ్రూ బాలుడు మోషే. మోషే ఫరోను ఎదుర్కొన్నప్పుడు అతని వయసు 8 సంవత్సరాలు. మోషేకు మాట్లాడడంలో ఇబ్బంది ఉండేది. అయినప్పటికీ దేవుడు అతన్ని భూమిపై అత్యంత శక్తివంతుడైన మనిషితో మాట్లాడేందుకు ఎన్నుకున్నాడు. మోషే జీవితం 40 సంవత్సరాల కాలాలుగా విభజింపబడింది. ఐగుప్తులో 40 సంవత్సరాలు, మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు మరియు ఇశ్రాయేలు నడిపించడంలో 40 సంవత్సరాలు. ఇక నిర్గమకాండంలో మరొక ప్రాముఖ్యమైన అంశము 10 తెగుళ్ళు. ఈ 10 తెగుళ్ళు ఐగుప్తు దేవతలపై ప్రత్యక్ష సవాలు. ప్రతి తెగులు ఒక నిర్దిష్ట దేవతను లక్ష్యంగా చేసుకుంది. నైలు నది హాపీ దేవత, సూర్యుడు రాదేవుడు. చివరి తెగులు జ్యేష్ఠుల మరణం మాత్రమే ఫరో ఇంటిని నేరుగా తాకింది. తెగుళ్ళు క్రమంగా తీవ్రమయ్యాయి. నీరు, భూమి, గాలి, చీకటి, చివరకు మరణం. 4వ తెగులు నుండి ఇశ్రాయేలీలు అద్భుతంగా రక్షించబడ్డారు.